శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 30 రాజబంధువులు రెండవ భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. శ్మశానం నుండి తిరిగి రావటంతోనే కృష్ణుడు బృందావన వాసులు మకాము చేసియున్న తోటలోనికి వెళ్ళాడు. నందుడు అతని అనుచరులు దీనంగా కూర్చున్నారు. తమ కన్నా సాధించిన అఖండ విజయాలకు గర్వపడుతున్నా అతనితో తమకు వియోగం కలుగుతున్నందుకు బాధపడుతున్నారు. కంసుని అంత్యక్రియలకు నందాదులందరూ శ్మశానానికి వచ్చారు. కృష్ణ బలరాములు రాజకుటుంబములతో కలిసి కంసుని శరీరానికి దగ్గరగా ఉన్నారు. నందాదులు జనసందోహంలో ఎక్కడో వెనుక చాలా దూరంలో ఉన్నారు. తమకు తమ కన్నయ్యకు మధ్య గల దూరము, అడ్డముగానున్న ప్రజాబాహుల్యమును వారు గుర్తించారు. అవును, కన్నా రాజకుమారుడు, తామో గోపాలురు. కన్నా రాజధాని నగరానికే ప్రభువు, తామో ఆటవికులు. కన్నా ప్రజలను ప్రభువులను పరిపాలిస్తాడు, తాము పశుపాలకులు. తమకు కన్నకి మధ్య ఒక్కరోజులో ఎంత అంతరం ఏర్పడిందో తమకి స్పష్టంగా తెలిసింది. ఆ శ్మశానంలో వారంతా ఒకరినొకరు దూరం నుండే చూచుకున్నారు. కలుసుకుని మాట్లాడలేకపోయారు. ఉగ్రసేన మహారాజు కృష్ణుని యువరాజుగా అభిషిక్తుని చేస్తానన్నట్లు, కృష్ణుడు కిరీటాన్ని తిరస్కరించినట్లు ఉద్ధవుని వల్ల విన్నాడు నందుడు. అక్కడ గల రాజకీయ రహస్యాలను నందుడు అర్థం చేసుకోలేకపోయినా కృష్ణుడు చేసిన నిర్ణయము సరైనదే అని ఆనందించాడు. కృష్ణుడు సింహాసనం అధిష్ఠించిన రాజు కాకపోయినా అధికారములో అంతకు ఎంతమాత్రమూ తగ్గని ముఖ్యుని కొడుకు. రాజరికమును వద్దన్నా రాజకార్యాలలో నిమగ్నుడు కాక తప్పదు. ఆలమందలు, గోపకాంతలు, వనవిహారములు ఇప్పుడు అతని ఊహలోనికి రావు. అతని అంతస్తుకు గోపకులు అందరూ. కృష్ణుడు ఇప్పుడు తమ కన్నయ్య కాదు, బృందావన గోవిందుడు కాడు, కృష్ణవాసుదేవుడు, మధురానగర మహానాయకుడు. బలరాముడు, కృష్ణుడు, ఉద్ధవుడు తండ్రి కూర్చున్న చోటికి పోయి అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ముగ్గురను కౌగలించుకున్నాడు నందుడు. ఒకరొకరినే విడిచిపెట్టాడు. కృష్ణుని తనివి తీరా మరల కౌగిలించుకున్నాడు. అలవాటు ప్రకారము తన ముక్కుతో అతని మెడపై గిలిగింతలు పెట్టాడు. కన్నా అంటూ కన్నీరు కార్చాడు. అతని కంఠము రుద్ధమైంది. కన్నా, మేము రేపు ఉదయం వెళుతున్నాము అని దుఃఖము ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. కృష్ణ బలరాములు కూడా కన్నీరు కారుస్తున్నారు. కృష్ణుడు తన ఉత్తరీయంతో తండ్రి కన్నీరు తుడిచాడు. కొన్ని క్షణములకు అతడు సేదతీరాడు. రేపేనా నాన్న అన్నాడు బలరాముడు ఆశ్చర్యంగా. 15 రోజులలో మాకు యజ్ఞోపవితాలు వేస్తారు. మీరు అప్పటి వరకు ఆగండి. మన వాళ్లకి నగరమంతా పరిచయం చేస్తాము. నాన్న, అసలు మీరు వెళ్లడం ఎందుకు? అమ్మని కూడా ఇక్కడికే రప్పించుకుందాం. మనమందరము ఇక్కడే ఉందాము అన్నాడు. ఉద్ధవుడు, అవును చిన్నాన్న, అలా చేస్తే బాగుంటుంది. మనమందరము ఎప్పటిలా కలిసి ఉండవచ్చును. బలరాముడు, కృష్ణ, నాన్నని ఆగమని నీవు పట్టుపట్టవేమిరా? నీవు అడిగితే నాన్న ఆగుతాడు. నందుడు, రామా, నీ కోరిక సాధ్యము కానిది నాయనా. మానవుల జీవిత విధానాలు వారాశ్రయించిన ప్రకృతిననుసరించి ఏర్పాటవుతాయి. ఒక వాతావరణంలో పెరిగిన వారు మరి ఒక వాతావరణంలో జీవించలేరు. మేము తాతల నాటి నుండి వనసీమలోనే పశుపాలనలో ఉంటున్నాము. మా శరీర ప్రకృతి అందుకు అనుగుణంగానే ఉంటుంది. మేము నగర జీవితానికి తట్టుకోలేము. అలాగే ఈ నగరవాసులు వనసీమలలో జీవించలేరు. మీ విషయం వేరు. మీ సహజ ప్రకృతి నాగరికము. అందుచేత
అతి సులువుగా నూతన జీవిత విధానానికి సరిపెట్టుకోగలరు. రామా, మేమింకా ఇక్కడ ఆగకూడదు నాయనా. నా బిడ్డలనైన మీ నుండి నేను విడిపోయే సమయం ఆసన్నమైంది. మేము ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. కృష్ణుడు, నాన్నా, మీరు చెప్పినది నిజమే, కాని అంత తొందర ఎందుకు నాన్నా? నందుడు, కన్నా, నా తండ్రి గర్గాచార్యుల వారి వల్ల నీవు నా ఇంట చేర్చబడిన బిడ్డవని ఏనాడు విన్నానో ఆనాడే నాకు తెలుసును. నిన్ను ఇలా విడిచిపెట్టవలసిన రోజు ఒకనాడు వస్తుందని. మనకు ఎడబాటు తప్పదు. మనం విడిపోవటానికి ఇంతకన్నా మహత్తరమైన తరుణం మరల రాదు. నాయన తన దివ్య తేజస్సుతో దశ దిశలను వెలిగించే సూర్యుని తాటాకు బుట్టలో ఎన్నాళ్లు దాచి ఉంచగలమురా? అసంభవము. నీ సహజ ప్రతిభతో నీవు వెలుగొందాలి. నీవు నీ విజయముల వల్ల, ప్రవర్తన వల్ల, ప్రతిభ వల్ల ఇక్కడి ముఖ్యులందరి ప్రేమను, గౌరవమును సంపాదించుకున్నావు. మహాముని వాక్యం ఫలింపజేశావు. నా కన్నా మహోన్నత స్థానాన్ని పొందడం నా కనులతో నేను చూచాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకన్నా ఏమి కావాలి నాయనా? నందుని కన్నుల వెంబడి బాష్పాలు రాలుతున్నాయి. అతి కష్టముతో కంఠము నుండి శబ్దములు బయటికి వస్తున్నాయి. కృష్ణుడు తన ఉత్తరీయముతో తండ్రి కన్నులు తుడుస్తున్నాడు. నందుడు, నాయనలారా, నా విచారానికి అంతము లేదు. మీరిద్దరూ నాకు ప్రాణం కన్నా అధికులు. నాకు స్వంత కుమారులుంటే వారిని ఇంతకన్నా అధికంగా ప్రేమించగలనని నేననుకోను. నిజానికి మీరు నా స్వంత కుమారులు కారనే భావము నాలో ఎన్నడూ లేనేలేదు. మీరిద్దరూ నా వద్దనున్నంతకాలం నేను బిడ్డలు లేనివాడననే దుఃఖమును మరచిపోయాను. ఈ హృదయంలో ఇన్నాళ్ళు మీ చేత నాన్నా అని పిలువబడుతున్న నాకు మరలా బిడ్డలు లేనివాడనే విచారం బయటపడుతుందా కన్నా? అంతా భగవదనుగ్రహమే. మంచైనా చెడ్డైనా మనం అనుభవించవలసిన వారమే కదా. బిడ్డలారా, మీకు అఖండ భవిష్యత్తు ఉంది. నేను ఇక్కడున్న కొలది నా దుఃఖము అధికమవుతుంది. జరగనయ్యున్నవి తొందరగా జరిగిపోతే మంచిది. అంతేకాక ఇక్కడి వార్తల కోసం మీ అమ్మ 1000 కళ్లతో కనిపెట్టుకుని ఉంటుంది. మీ నుండి ఈ వియోగము ఆమె గుండెలను చీల్చివేస్తుంది. అలాంటి సమయంలో నేను ఆమె దగ్గరుంటే కొంత ధైర్యం కలుగుతుంది. తండ్రి మాటలలోని సత్యాన్ని గ్రహించారు కృష్ణ బలరాములు. అవును, నందయశోదలను విడిచి వారు దేవకీ వసుదేవుల ఎంట ఉండక తప్పదు. నందయశోదలకు తమకు వియోగము తప్పదు. కృష్ణుడు, నాన్నా, మీరు చెప్పిన మాటలు సత్యము. మేము మా జన్మించిన ప్రయోజనము సాధించటం కోసం నాగరిక జీవనము అవలంబించక తప్పదు. అందుకొరకై దేవకీ వసుదేవ సుతులని పిలువబడడమూ తప్పదు. కాని నాన్నా, మీరు మా వియోగమును తలుచుకొని దుఃఖించకండి. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. నన్ను నమ్మండి. నేను ఎప్పుడూ నందనందుడనై, నవనీత చోరుడనై, బృందావన విహారిణే. నా జీవితంలో బృందావన జీవిత ఘట్టములే నాకు తృప్తిని, ఆనందమును ఇస్తాయి. నేనెక్కడున్నప్పటికీ, యుద్ధములోనున్నా, వినోదములలోనున్నా, రాజసభలలోనున్నా, నందుని పిలుపు నాకు శిరోధార్యము. మీరు నన్ను చూడాలని తలుచుకొనిన మరుక్షణంలో నేను మీ కనుల ముందుంటాను. మీకు నాకు వియోగము లేదు తండ్రి అంటూ కృష్ణుడు నందుని కౌగిలించుకుని తన శిరమును తండ్రి హృదయముపై మోపాడు. ఆ స్పర్శ వలన నందునిలో ఏదో విచిత్రానుభూతి కలుగుతోంది. అతని కనుల ముందు ప్రపంచము గిరగిరా తిరుగుతోంది. అతని నరనరాలలో ఏదో నూతన శక్తి ప్రసరిస్తోంది. అతడు కనులు మూసుకున్నాడు. ఏదో దివ్యానంద ప్రమత్తత కలిగింది. అతని కనుల ఎదుట మురళీమోహనుడు సాక్షాత్కరించాడు. కనులు తెరిచాడు. తన ఎదుట మానవులందరూ మురళీమోహనమూర్తులుగానే కనపడుతున్నారు. బండ్ల వైపు చూచాడు. ఆ బండ్లన్నీ మురళీకృష్ణులే. బండిలో ఏ భాగాన్ని పరిశీలించి చూసినా అందులో మురళీకృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎడ్ల వైపు చూచాడు. ఆ ఎడ్లన్నీ
మురళీధరుని రూపములుగానే కనపడుతున్నాయి. ఆ తోటలోని చెట్లవైపు చూచాడు. ఆ చెట్లన్నీ మురళీకృష్ణులే. ఆ చెట్లపై ప్రతి కొమ్మ మీద ఒక మురళీకృష్ణుడు. తన కౌగిలిలో మురళీకృష్ణుడే. కౌగిలిని విడిచిపెట్టాడు. కుడి చేతిలో మురళీకృష్ణుడు, ఎడమ చేతిలో మురళీకృష్ణుడు, కాళ్లల్లో మురళీకృష్ణుడు. తన శరీరమంతా మురళీకృష్ణుడే. ఈ మురళీకృష్ణుడు తన కన్నయ్య సర్వములోనున్నాడే. సర్వాంతర్యామిగా తన కన్నయ్య. తన కన్నుల నుండి ధారావాహినిగా నీరు కారుతోంది. ముఖం దివ్యానందంతో విప్పారింది. కన్నా, కన్నా అంటున్నాడు. నేనిక్కడే ఉన్నాను నాన్నా. మనకి వియోగం లేదు నాన్నా. నేను ఎప్పుడూ నీ కనుల ముందే ఉంటాను నాన్నా అంటున్నాడు కృష్ణుడు. దివ్య సమాధి స్థితి నుండి తేరుకున్నాడు నందుడు. నందుడు, అవును కన్నా, నాకు తెలిసింది. నీవు అన్ని వేళలలో నా చెంతనే ఉంటావు. నా కనులలోనే ఉంటావు. నాలోనే ఉంటావు. నా ఆనందానికి అంతరాయము కలగదు. కన్నా, నిన్ను ఒక పసిపాపగా చూచాను. ఒక బాలునిగా చూచాను. ఒక యువకునిగా చూచాను. ఇప్పుడు సర్వంతర్యామిగా చూస్తున్నాను. నా జన్మ ధన్యమైంది కన్నా. ఇందాక ఇక నాకు నా కొడుకులు లేని తాపము బయలుదేరుతోంది అన్నాను. కాని బయలుదేరదు కన్నా, బయలుదేరదు. నిన్ను ఎత్తుకుని పెంచిన ఈ చేతులకు అలాంటి లోపము ఎప్పుడూ రాదు. కన్నా, పండితులు, చదువుకున్నవారు నిన్ను పెద్ద పెద్ద మాటలతో, మంత్రాలతో పొగుడుతారు, స్తోత్రము చేస్తారు. అలాంటివన్నీ నాకు చేతకావురా కన్నా. మీ అమ్మ, నేను అందరము నీలోనే ఉన్నామురా. భక్త్యావేశంలో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కృష్ణుడు ఉత్తరీయముతో అతని కన్నీరు తుడిచి గుండెల మీద చెయ్యి వేసి నిమిరాడు. స్వస్థుడయ్యాడు. నందుడు మందహాసం చేశాడు. కన్నా, నీ తల్లి నేను వ్యర్థజీవులము కామురా. నీవు నీ జగద్రక్షణ కార్యక్రమము ప్రారంభించు కన్నా. గోకులమంతా ఎల్లప్పుడూ నీ హృదయంలోనే ఉంది. నీవు ఎల్లప్పుడూ గోకులంలోనే ఉంటావు. కన్నా, మేము ఉదయాన బయలుదేరుతాము అన్నాడు నిండు ధైర్యంతో, చిరునవ్వు నవ్వుతూ. కృష్ణుడు, మేము వచ్చి సాగనంపుతాము నాన్నా. మీతో ఉద్ధవుణ్ణి పంపుతాను. అక్కడున్న నా మిత్రులందరికీ కొన్ని సందేశాలు, బహుమతులు పంపాలి. అతడిని ఉపనయనముల నాటికి పంపించండి. నందుడు, అలాగే కన్నా అన్నాడు. అతడి కండ్ల వెంబడి నీరు కారుతోంది. ఆ పితాసుతులు విడిపోయారు. బృందావనంలోని మిత్రులనందరినీ జ్ఞాపకము చేసుకున్నాడు కృష్ణుడు. 3 రోజుల క్రితము వరకు వారంతా తనకు ప్రాణమిత్రులు. వారి జీవితములు తనతో పెనవేసుకుని పోయాయి. ఇప్పుడు వారి మధ్య అంతరువులు, అగాధములు. రాధ అతని జీవిత ఆనందము. ఆమెను విడిచి వచ్చాడు. ఉద్ధవుని పిలిచి అందరికీ అందచేయవలసిన సందేశములను చెప్పాడు. పేరు పేరులతో అందరికీ బహుమతులనిచ్చాడు. అందరి నుండి తనకు సమాధానాలు తెమ్మన్నాడు. నందాదులు మరునాడు వేకువన బృందావనం వెళ్లనున్నారని విన్నారు అక్రూర వసుదేవులు. వారిద్దరూ ఆ సాయంత్రం తోటలోనికి వెళ్లి నందుని, అతని అనుచరులను తమ రథములపై కోటలోనికి తీసుకుని వెళ్లారు. బిడ్డలకు ఉపనయనములయ్యే వరకు ఆగమని దేవకీ వసుదేవులు నందుని బ్రతిమలాడారు. యశోదాదేవిని కూడా మధురకు రప్పిస్తామన్నారు. నంద యశోదలు దగ్గరుండి ఉపనయనాలు జరిపించాలన్నారు. వసుదేవుని హృదయపూర్వకమైన ఆ అభ్యర్థనను అక్రూరుడు సమర్థించాడు. నందుడు ఇంటికి వెళ్ళక తప్పదన్నాడు. కృష్ణుడు మౌనముగా ఊరకొన్నాడు. నందుని ఆపడం అసాధ్యమనుకున్నాక నంద యశోదలకు, రాధకు, బృందావనంలోని గోపగోపికలకు అమూల్యమైన కానుకలిచ్చి వాటిని స్వీకరించమని నందుని ప్రార్థించాడు. కృష్ణుని మందహాసము చూచి నందుడు వాటిని స్వీకరించాడు. అక్రూర వసుదేవులు నందుని తోట వరకు సాగనంపారు. వేకువన నందాదులకు వీడుకోలు చెప్పి బరువెక్కిన హృదయముతో వసుదేవుని కోటకు వెళ్ళాడు కృష్ణుడు. తల్లి దేవకీదేవిని కలుసుకున్నాడు. గత 16 సంవత్సరములలో ఆమె
అతనిని ఒక్కసారి కూడా చూడలేదు. తన పేరునే తలుచుకుని తన ప్రతిమను దగ్గర పెట్టుకుని అనన్య ప్రేమతో ఆవేదన పడింది. ఇప్పుడా 16 బాలుడు కండ్ల ఎదుటకు రావటంతో ఆమె కన్నులు ఆనంద జ్యోతిలై వెలుగుతున్నాయి. వసుదేవుని పద్ధతి వేరు. చాలా గంభీరమైనవాడు. విశేషమగు అనుభవము, ప్రజ్ఞా కలవాడు. అతనిలోనున్న భావములు పైకి కనపడవు. ఎవ్వరూ తెలుసుకోలేరు. కృష్ణుడు మధుర సింహాసనాన్ని తిరస్కరించడం అతనికి చాలా ఆనందం కలిగించింది. బాల్యోత్సాహంలో కృష్ణుడు అంగీకరిస్తాడేమోనని అతడు చాలా భయపడ్డాడు. ఒక రోజున బిడ్డలను దగ్గర కూర్చోబెట్టుకుని వసుదేవుడు తన వంశావళినంతా చెప్పాడు. క్షాత్రధర్మాన్ని ప్రవచించాడు. క్షత్రియ వీరులుగా తమ విధులను నిర్వచించాడు. బ్రహ్మతేజ సంపన్నులైన మహర్షులు తమకు ఆరాధ్య దైవాలన్నాడు. వారి ఆజ్ఞలను ఎల్లప్పుడూ శిరసా వహించాలన్నాడు. హస్తినాపురంలో గల తన చెల్లెలు కుంతిని గురించి చెప్పాడు. తన బావ పాండురాజే బ్రతికి ఉన్నట్లయితే ఆమె హస్తినాపుర సామ్రాజ్ఞి అయి ఉండేది. ఆమెకు 5 కొడుకులు. అందరూ చాలా తెలివైనవారు, సమర్థులు. పెదతండ్రి పుట్టుగ్రుడ్డి అయిన ధృతరాష్ట్రుని చేతిలో నానా బాధలు పడుతున్నారు. అవంతి, చేది మున్నగు రాజ్యాలలో గల తన చెల్లెళ్ళు, వారి బిడ్డలను గురించి చెప్పాడు. ఉపనయనాలయ్యే వరకు రాజబంధువులు మధురలోనే ఉంటారని చెప్పాడు. రాజబంధువులనడంతో కృష్ణునికి రుక్మి జ్ఞాపకం వచ్చాడు. అతని చెల్లెలు రుక్మిణి అద్భుత సౌందర్యవతి అనుకున్నాడు. ఆమె తను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తోంది. ఆమె విశాల నేత్రాలు తన వెంట పడుతున్నాయి. ఉపనయనములు అయిన తర్వాత కృష్ణ బలరామ ఉద్ధవులు సాందీపాశ్రమానికి వెళ్లి విద్యాభ్యాసం చెయ్యాలని నిర్ణయించబడింది. సాందీపులంటే కృష్ణునకు చాలా గౌరవం. గురుకులంలో తను చాలా కష్టపడి విద్యాభ్యాసం చెయ్యాలని తండ్రి చెప్పాడు. కాని అది అనేక కొత్త విషయాలకు దారితీసింది. తనకు తెలియకుండా తాను యాదవ కులానికి నాయకుడయ్యాడు. తనకు తెలియని రాజకీయములు, కుట్రలు, ఆలోచనలు, మోసములు, ఎత్తుకు పై ఎత్తుల మధ్య తాను కూడా దుముకవలసి వచ్చింది. నిజంగా తను మధుర సింహాసనం తిరస్కరించటం మంచి పని అయ్యింది. యాదవులందరూ తప్పించుకోలేని ప్రమాద స్థితిలో పడ్డారు. ముఖ్యులందరూ రహస్య సమావేశాలలో జరాసంధుని పేరు చెప్పుకున్నారు. ఆయన మగధ సామ్రాజ్య చక్రవర్తట. కంసుని భార్యలైన ఆస్తి, ప్రాప్తి అనువారికి తండ్రట. తన అల్లుని చంపిన వారిపై పగ తీర్చుకోకుండా జరాసంధుడు విడిచిపెట్టడట. కంసరాజు మగధ సామ్రాజ్యానికి మూలస్తంభం వంటివాడట. అలాంటివాడు ఒక గొల్లపిల్లవాని చేతిలో చంపబడుట సామ్రాజ్య ప్రతిష్టకు గొప్ప దెబ్బట. జరాసంధుడు మూర్తిభవించిన అధర్మమట. అతని ప్రాబల్యం పెరగకుండా అరికట్టబడటం చాలా అవసరమట. మధురానగరపు యాదవులు తమ ఆశలన్నీ చేదీరాజు దమఘోషునిపై పెట్టుకున్నారు. వసుదేవుని మరొక చెల్లెలు శృతస్రవ దమఘోషుని భార్య. వారి కుమారుడు శిశుపాలుడు. దమఘోష, శృతస్రవలకు వసుదేవుడంటే ప్రేమాభిమానములున్నాయి. దమఘోషుడు అటు జరాసంధునికి ముఖ్యమిత్రుడు. చేదీ రాజ్యము జరాసంధుని సామ్రాజ్య సమాఖ్యలోనిది. అందువలన చేదీశ్వరుని మంచితనం వల్ల అతని ద్వారా జరాసంధుని అనుగ్రహం సంపాదించుకోవాలని అనుకున్నారు. యాదవులలో మరి ఒక శాఖ విదర్భలోనున్నారు. వారిని భోజులంటారు. విదర్భను భీష్మకుడు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడే రుక్మి. పేరుకి భీష్మకుడు రాజైనా రాజ్య వ్యవహారాలన్నీ రుక్మియే చూచుకుంటాడట. అతడు కంసునికి ముఖ్యమిత్రుడు. అతనిని మంచి చేసుకుని అతని స్నేహమును సంపాదించుకోవాలనుకున్నారు యాదవ ముఖ్యులు. అందుకొరకే అతడిని ఉపనయనములయ్యే వరకు ఆగమని ప్రార్థించారు. ఉపనయనాలకు చాలా మంది బంధువులు వచ్చారు. హస్తినాపురి నుండి కుంతి, పాండవులు వచ్చారు. చేదీరాణి శృతస్రవ తన పరివారానంతటినీ వెంటబెట్టుకుని వచ్చింది. దమఘోషుడు రాలేదు. శిశుపాలుడు రాలేదు. గొల్లవానికి ఉపనయనమేమిటని వెటకారం చేశాడట. భోజరాజ కుమారుడు రుక్మికి
మధురానగర యాదవుల పట్ల సదభిప్రాయం కలగలేదు.